హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. Narsaraopeta Engineering College is ranked in top 300 by NIRF Government of India 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో టాప్ 4th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. ఈ రోజు నేను మీకు మన వీడియోలో మన నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పబోతున్నాను. క్యాంపస్ టూర్ చేయబోతున్నాము. ఇక నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలంటే 1998 లో స్థాపించబడింది ఈ కాలేజ్. అండ్ 2016 సంవత్సరంలో నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కాలేజ్ గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా 50 ఎకరాల సువిశాలమైన గ్రీన్ క్యాంపస్ నడుమ ఇక్కడ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ స్టూడెంట్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీ గొప్పతనం ఏంటి, అన్ని విషయాలు మాట్లాడతాను. బట్ దానికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఆలోచించాల్సింది ఇంటెల్. ఈ సర్వర్ తో టోటల్ గా ఇక్కడ స్టూడెంట్స్ అసోసియేషన్ అవడంతో పాటు సర్వరే కాలేజ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, విచ్ మీన్స్ స్టూడెంట్స్ కి ఇంటెల్ తో కంపానియన్షిప్ అనే చెప్పొచ్చు. అలాగే స్టూడెంట్స్ కి గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ హ్యాస్ సైన్డ్ అన్ MOU విత్ కర్టన్ యూనివర్సిటీ మలేషియా. స్టూడెంట్స్ కి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అందించడానికి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు. అంతేకాకుండా మనకి WEXL తో పాటు AI కి సంబంధించి స్టేట్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇక్కడ AI ల్యాబ్స్ కావచ్చు, సెటప్ కావచ్చు, మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లోనే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉంది. ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని హైలైట్స్ ఉన్నటువంటి మన ఇంజనీరింగ్ కాలేజ్ లో దగ్గర 24-25 అకాడమిక్ ఇయర్ లో కనుక మనం చూసుకుంటే 1477 ప్లస్ కి పైగా ప్లేస్మెంట్స్ ఉండడం జరిగాయి. అండ్ ఆన్ అన్ యావరేజ్ గా 4 to 5 lakhs అనేది మినిమం ప్యాకేజ్ ఉంది. అంటే ఓ పక్క ఇక్కడ కాలేజ్ లో స్టూడెంట్స్ కి డిసిప్లిన్ తో పాటు, ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు, ఎడ్యుకేషన్ ని అందించడంతో పాటు మంచి ప్లేస్మెంట్స్ కూడా అందిస్తోంది నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇన్ని విషయాలు హైలైట్స్ గా మాట్లాడుతున్నప్పుడు కాస్త లోపలికి వెళ్ళి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. లోపలికి వెళ్ళి డీటెయిల్డ్ గా ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో అన్ని అబ్జర్వ్ చేద్దాం. NCC ఆబ్స్టికల్స్, క్యాడెట్స్ మార్చ్ ఫాస్ట్, GD రూమ్స్, మాక్ ఇంటర్వ్యూ, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ క్లాస్ రూమ్, 3D ప్రింటింగ్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, మెషిన్స్ ల్యాబ్, ఇంటెల్ ఉన్నతి ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ECE ల్యాబ్, సివిల్ సర్వేయింగ్ ల్యాబ్, మెషిన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్. NEC లో పిల్లలు ఆడుకోవడానికి వీ హ్యావ్ క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, అవుట్డోర్ జిమ్, బాల్ బ్యాడ్మింటన్. ఇక్కడ 425 హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ వారిలో 155 మంది డాక్టరేట్ సిబ్బంది పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు. అంటే వాట్ బెస్ట్ క్యాన్ అ పేరెంట్ ఎక్స్పెక్ట్, వాట్ బెస్ట్ క్యాన్ అ స్టూడెంట్ ఆల్సో గెట్ ఫ్రమ్ దిస్ క్యాంపస్ మనం అర్థం చేసుకోవచ్చు. కాలేజ్ ఒకటి స్టార్ట్ చేయాలి అన్నది ఫస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్? నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక ఆ కాలేజ్ చూసి మాకు ఫాదర్కి ఆపర్చునిటీ వచ్చింది. నా దగ్గర డిస్కస్ చేశారు. నాకు ఓకే గ్రేట్ థాట్ చేద్దాము, బాగుంటుంది అనిపించింది. అలా స్టార్ట్ చేశాను. ఈ ఎపిసోడ్ చాలా డిఫరెంట్గా చేద్దాం. ఈ కాలేజ్ విజన్ ఏంటి? ప్రతి కాలేజ్కి ఒక విజన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. టు స్టార్ట్ విత్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ మనతో ఉన్నారు, మిట్టపల్లి చక్రవర్తి గారు. ఒక్కసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ కాలేజ్ గురించి చాలా విన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఈ రకంగా కనెక్ట్ అవ్వడం, మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆయన గురించి కొంచెం చెప్పాలి. సో బేసికల్గా ఆయన బీటెక్ గ్రాడ్యుయేట్, SRM ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ చెన్నై. అక్కడ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయడానికి US వెళ్ళడం జరిగింది. వైస్ చైర్మన్ గారు ఇండియాకి రావడం, తిరిగి మళ్ళీ ఈ పర్టికులర్ కాలేజ్ని డెవలప్ చేయడం, ఎక్స్పాన్షన్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడపడంతో పాటు స్పిన్నింగ్ మిల్స్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడంతో పాటు మెయిన్ ఫోకస్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఒక ఇంటెన్షన్తో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే కాకుండా అంచెలంచెలుగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అటానమస్ కాలేజ్గా, దాని తర్వాత వేరియస్ అక్రిడేషన్స్ పొంది ఈ రోజు ఒక తండ్రి కళ. మా ఫాదర్కి ఒక ఇంజనీర్ అవ్వాలన్న కళ. హీ కుడెంట్ బికమ్ ఎన్ ఇంజనీర్. సో తర్వాత నేను బాగా చదువుతూ ఇంజనీరింగ్ చదివి తర్వాత హైయర్ స్టడీస్కి US వెళ్ళడం జరిగింది. ఇది అప్పట్లో 1996లో
ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేద్దామని ఆ రోజున అప్లికేషన్ ఇచ్చి అంత అప్లై చేయటం జరిగింది. తర్వాత కొంత సమయం పట్టింది. ఆ సమయంలో నేను వెళ్ళి మాస్టర్స్ చేశాను. తర్వాత 98లో ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు మా ఫాదరు. ఆ తర్వాత ఎంతో ఎదుగుతూ వచ్చింది కాలేజు. అప్పట్లో ఇది 23rd ఇంజనీరింగ్ కాలేజ్, బోత్ స్టేట్స్ పుట్ టుగెదర్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది 23వ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత 2011లో వీటి డెవలప్మెంట్ నిమిత్తం నేను అమెరికా నుంచి రావడం జరిగింది. అమెరికాలో మీరు చెప్పినట్టు నాకు ఒక సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ ఉంది. అక్కడంతా ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, బట్ స్టిల్ ఎడ్యుకేషన్ మీద ప్యాషన్తో నేను కూడా ఓకే ఇండియా వచ్చి ఈ కాలేజెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని, అలాగే ఏదైనా ఇండస్ట్రీ స్థాపించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నరసరావుపేటలోనే ఒక స్పిన్నింగ్ మిల్ కూడా పెట్టాము. ఆ తర్వాత ఈ కాలేజ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి దీన్ని NBA, NAC అక్రిడిటేషన్, తర్వాత NIRF ర్యాంకింగ్, ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో నేషనల్ లెవెల్ ర్యాంకింగ్స్తో సంపాదించాము ఈ కాలేజీకి. సార్ అసలు ప్రతి కాలేజ్కి ఒక విజన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. కాలేజ్ని రన్ చేయాలి, ఫ్యూచర్లో ఇలా చేయాలి, స్టూడెంట్స్కి ఇలా. పర్టికులర్గా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మన నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ చైల్డ్ ఒక ఇంజనీర్గా మంచి విద్యార్థిగా తీర్చిదిద్దాలనుకుంటారు. సో మేము చేసేది కూడా అదే. ఒక మంచి విద్యార్థిగా ఎథిక్స్, ప్రొఫెషనలిజం అన్నీ ఇంకల్కేట్ చేసి ఒక మంచి విద్యార్థిగా తీర్చిదిద్ది వాళ్ళు ఉద్యోగంతో బయటికి వెళ్ళేలా చేస్తాం. అంటే ఒక పక్క వాల్యూస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటాయి, అండ్ ఫైనల్లీ మంచి ప్లేస్మెంట్ తో బయటకు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి సార్ ఎవరికైనా? సార్ ఇప్పుడు యూజువల్ గా మీ కాలేజ్ ఇస్ వెరీ 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 ఫేమస్ ఫర్ మెయింటైనింగ్ డిసిప్లిన్. కరెక్ట్. అయితే ఇంజనీరింగ్ కాలేజ్ అన్న వెంటనే స్టూడెంట్స్ కి కొంచెం ప్రొఫెషనల్ కాలేజ్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్న ఫీలింగ్ తో కాస్త జోవియల్ గా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ యువర్ కాలేజ్ ఇస్ నోన్ ఫర్ మెయింటైనింగ్ డిసిప్లిన్. సో ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? ఎట్లా ఉంటుంది క్యాంపస్ లో వాతావరణం, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ డిసిప్లిన్ అనగానే చాలా మంది నెగిటివ్గా భయపడతారు. బట్ డిసిప్లిన్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోల్ అండి. ఏదో స్టూడెంట్ని కంట్రోల్ చేయాలని కాదు. ఇట్ ఈజ్ టు టీచ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ మేనేజ్మెంట్, వాళ్ళకు ఉపయోగపడేవి. ఇవాళ డిసిప్లిన్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం డిసిప్లిన్ ఉంటుంది, వెరీ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ అవుతారు. డిసిప్లిన్ అంటే నాట్ జస్ట్ దట్, టైంకి క్లాసెస్కి వెళ్ళటం, ఓకే, ల్యాబ్స్ అటెండ్ అవటం, అండ్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్స్, ఇవన్నీ డిసిప్లిన్ కింద వస్తాయి మేడం. అవి వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. ఇవాళ వాళ్ళు కొంత ఫీల్ అయినా, కొంతమంది విద్యార్థులు మేము స్ట్రిక్ట్గా ఉన్నాము, ఏదో స్కూల్లో ఉన్నట్టుంది, రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది అనుకోవచ్చు. బట్ ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ బెనిఫిట్స్ అప్పుడు పొందుతారు. సో యు టేక్ ది ప్రైడ్ ఇన్ బీయింగ్ సో స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్డ్. ఎగ్జాక్ట్లీ. అబ్బా, అసలు ఎక్కడ తగ్గట్లేదు. Like I mean in addition to discipline, we also do many fun activities అండి. లైక్ మ్యూజికల్ కాన్సర్ట్స్ జరుగుతాయి, రాక్ బ్యాండ్ జరిగిద్ది, ఫ్రెషర్స్ డే పార్టీస్ జరుగుతాయి, ఫేర్వెల్ పార్టీస్ జరుగుతాయి. సో ఫన్ డిసిప్లిన్. ఫన్ డే ఇస్ ఫుల్ ఫన్ డే. బట్ వైల్ అకాడమిక్స్ టైంలో మాత్రం ఫుల్ డిసిప్లిన్, ఫుల్ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్. అందుకనే రిజల్ట్స్ అంత బాగా వస్తూ ఉంటాయి ఇక్కడ. సార్ ఇంకొకటి విన్నాను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే ఇంటెల్తో కొలాబరేషన్ అని, ఇంటెల్కి సంబంధించిన ఒక సర్వర్ మీ కాలేజ్లో పెట్టడం జరిగిందని, సో దట్ స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ సబ్జెక్ట్తో నేర్చుకున్న సర్టిఫికేషను హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎక్కడా ఆంధ్రాలో లేనటువంటిది ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఎట్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. వాట్ ఈస్ సో గ్రేట్ అండ్ స్పెషల్ అబౌట్ ఇంటెల్ కొలాబరేషన్ సార్? యాక్చువల్లీ we have collaborated with many MNCs అండి. లైక్ మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయ్యాము, IBMతో కొలాబరేట్ అయ్యాము, బాష్తో కొలాబరేట్ అయ్యాము, ఇంటెల్తో కూడా కొలాబరేట్ అయ్యాము. అయితే ఇంటెల్ ఈజ్ సో స్పెషల్ బికాజ్ ఇట్ ఈస్ మచ్ మోర్ యూస్ఫుల్ వెన్ కంపేర్డ్ టు ఆల్ అవర్ ప్రయర్ కొలాబరేషన్స్. ఓకే. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు AI ఈజ్ వెరీ ట్రెండింగ్ అండి. అందరూ AI అంటున్నారు. ఎన్ని కాలేజీల్లో AI సాఫ్ట్వేర్ ఉంది? నాకు తెలిసి వెరీ మినిమలిస్టిక్.
అసలు ఏఐ గురించి మాట్లాడని కాలేజే లేదు. మాట్లాడని కాలేజీ లేదు, కానీ సాఫ్ట్వేర్ మాత్రం వెరీ డిఫికల్ట్, అందరి దగ్గర లేదు. సో మేము ఇంటెల్తో సంప్రదించి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సర్వర్ మేము పర్చేస్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇంటెల్ ఉన్నతి ల్యాబ్ ఇన్ అవర్ క్యాంపస్. ఆ ల్యాబ్ ద్వారా మా స్టూడెంట్స్ ఏఐకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రోగ్రామింగ్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళ టైం చాలా సేవ్ అయింది. బట్ బిఫోర్ వాళ్ళు బయటికి వెళ్ళి రియల్ టైం సిస్టమ్కి వెళ్ళే ముందే రియల్ టైం సిస్టమ్ని క్యాంపస్లో చూస్తారు. వండర్ఫుల్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ 130 స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేశారు ఇంటెల్లో. లైక్ బ్యాచ్ 50 బ్యాచెస్గా ఎవ్రీ 4 to 5 months ఒక 50 స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేశారు. అలాగే అట్లీస్ట్ 1900 స్టూడెంట్స్ ఇంటెల్ సర్టిఫికేషన్ చేశారు పైథాన్లో, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దేర్ జాబ్ కెరీర్. అంటే ఇంటెల్ గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నాం, కానీ చాలా ఎంఎన్సీస్తో యువర్ స్టూడెంట్స్ హ్యావ్ బిన్ వర్కింగ్ విత్ అండ్ Correct. ఆల్సో యూ హ్యావ్ కొలాబరేషన్స్ విత్ దోస్ ఎంఎన్సీస్ అని నేను చెప్తున్నాను. Exactly. అద్భుతం సార్, అద్భుతం. రైట్ రైట్. సరే, ఎటు మనం ఈ ప్రాక్టికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద సో కాల్డ్ వెరీ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ల్యాబ్ ఫెసిలిటీస్, ప్రాక్టికల్స్ పిల్లలు చేయడానికి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్తో అలా ఉండడం జరుగుతుంది. ఆనెస్ట్గా ఇక్కడ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్స్ ఏ విధంగా సెట్ చేసి ఉంటాయి సార్? అండ్ ఆహా ఓహో అని కాకుండా ఆనెస్ట్ ఆన్సర్ ఇవ్వండి సార్. వెల్ ఆనెస్ట్లీ వీ హ్యావ్ మెనీ ల్యాబ్స్ బియాండ్ అకాడమిక్స్ అండి. అకాడమిక్స్కి సంబంధించిన ల్యాబ్స్ మోస్ట్లీ అన్ని చోట్ల చూస్తారు. అకాడమిక్స్కి మించి మా దగ్గర రోబోటిక్స్ ల్యాబ్ ఉంది, 3D ప్రింటింగ్ ల్యాబ్ ఉంది, ఇంటెల్ ల్యాబ్ ఉంది. అలాగే ఐఐటి బాంబే కొలాబరేషన్తో రోబోటిక్ ల్యాబ్ ఒకటి ఉంది. క్యాంపస్లో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయండి. ఏది ఎంఎన్సీస్తో హైదరాబాద్లోని 2 డిఫరెంట్ కంపెనీస్ ద్వారా ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించాము. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎప్పుడు కూడా ఒక 20 to 30 స్టూడెంట్స్ ఆ కంపెనీ వాళ్ళ వర్క్స్ మీద ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అంటే రియల్ టైం వర్క్స్ అండ్ నాలెడ్జ్. సో వాళ్ళ సాఫ్ట్వేర్స్ వీళ్ళకి ఇస్తారు. అలాగే మేము మైక్రోసాఫ్ట్ ప్లాటినం పార్ట్నర్ అవటం వల్ల మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ మా స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి యాక్సెస్ ఉంటుంది. అంటే ఏంటి సార్, ఒక రకంగా నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ వస్తుంది బికాజ్ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అందరూ వచ్చి వీళ్ళతో పనిచేస్తున్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? వీటన్నిటి ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ వస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కాలేజెస్కి నేషనల్ హ్యాకథాన్ ఒకటి కండక్ట్ చేస్తుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇట్స్ కాల్డ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఓకే. దాంట్లో మా విద్యార్థి గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 1,50,000 గెలుచుకున్నారు. సూపర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ 2024లోనే మాకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వచ్చాము 300 లోపు. దట్ ఈజ్ అనదర్ మేజర్ అచీవ్మెంట్. అండ్ స్పోర్ట్స్లో కూడా నేషనల్ లెవెల్ టీమ్కి సెలెక్ట్ అయ్యారు మా విద్యార్థులు. ఇలా నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో విజయాలు సాధించాము. సరే, ఏదో విన్నాము మీరు చెప్తుంటే ఇన్ని అవార్డ్స్ అని. ఎస్పెషలీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కి సంబంధించి ఇక్కడ క్యాంపస్ లో ఉన్నటువంటి ఆ గో కార్టింగ్ ఆ సంబంధించిన కార్డ్స్ అన్ని కూడా మీ స్టూడెంట్స్ తయారు చేశారని విన్నాను. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది? అండ్ మీరు ఇప్పటి వరకు అచీవ్ చేసి లేకపోతే ఇన్నోవేట్ చేసినటువంటి ఆ వండర్స్ గురించి చెప్పండి సార్. ఇక్కడ విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లోనే కొంత డివిజన్ జరుగుద్దండి. ఏ స్టూడెంట్స్ అయితే రీసెర్చ్ సైడ్ మోర్ ప్యాషనేట్గా ఉంటారో వాళ్ళకి అడిషనల్ క్లాసెస్, రీసెర్చ్ రిలేటెడ్ సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అవి ఒక సింపుల్ కమ్యూనికేషన్ టూల్తో మొదలయ్యి ఫస్ట్ ఇయర్లో ఈవెన్చువల్లీ స్కిల్ డెవలప్మెంట్ అని, ఆ తర్వాత కోడింగ్ నాలెడ్జ్ అని, ప్రోగ్రామింగ్ ఇన్కల్కేట్ చేస్తాము, బాగా ప్రాక్టీస్ ఇస్తాము. ఆ తర్వాత ప్రాజెక్ట్ సెలక్షన్ ఉంటుంది థర్డ్ ఇయర్ బిగినింగ్లోని. ఆ థర్డ్ ఇయర్ బిగినింగ్లో ప్రాజెక్ట్ని ఒక పేటెంట్గా, రీసెర్చ్ పబ్లికేషన్గా చేసేలాగా మేము ఎంకరేజ్ చేసి వీ మేక్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దే పబ్లిష్ ద పేపర్ ఇన్ రెప్యూటెడ్ స్కోపస్ ఇండెక్స్ అండి. అంటే రీసెర్చ్ కి మీరే ప్రమోట్ చేస్తారు అండ్ ఆల్సో ఇన్నోవేషన్ ఎవరికైనా ఐడియా ఉంది అని అన్నా కూడా మీరే ప్రమోట్ చేస్తాం. వి హావ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆన్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. సో ఆ ఇంక్యుబేషన్ సెంటర్లో ఎవరికైతే స్టూడెంట్స్కి ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్ అన్నిటినీ మా టీం గోత్రూ అయ్యి బయట ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి ఆ ఎక్స్పర్ట్స్ ద్వారా బెస్ట్ ఐడియాస్ని ఏవైతే వాళ్ళు ఈజీగా కమర్షియలైజ్ చేయగలుగుతాము, సొసైటీకి ఉపయోగము అనుకుంటారో
అవి తీసుకొని వాటికి హెల్ప్ చేస్తామండి. మా ఇంక్యుబేషన్ సెంటర్లోనే ఆ ఐడియాస్ ఒక ప్రాజెక్ట్ లాగా, ఒక కంపెనీ లాగా ఇంక్యుబేట్ అవుతాయి. మీ ఫ్యాకల్టీ అంతా సపోర్ట్ చేస్తారు దానికి కూడా? దానికి సపరేట్ టీమ్ ఉందండి. ఇన్ అడిషన్ టు అకాడమిక్ ఫ్యాకల్టీ వీ డూ హ్యావ్ సమ్ అడిషనల్ పీపుల్ హూ హ్యావ్ కార్పొరేట్ ఎక్స్పోజర్. వాళ్ళు దీని మీద హెల్ప్ చేస్తారు. అంటే స్టూడెంట్స్ కి అకాడమిక్ గా షైన్ అవ్వడానికి అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని పర్సీవ్ చేసుకోవడానికి కూడా NEC is playing a very important role. సార్ ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎకడమిక్స్ చదువుకోవడానికే టైం సరిపోదు, అందులో మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టు రీసెర్చ్ వింగ్ కావచ్చు, ఇన్నోవేషన్ వింగ్ కావచ్చు, స్టిల్ హీస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ దాట్. దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ట్రా టీమ్ మీకు సపోర్ట్ చేస్తారు, స్టూడెంట్స్ని హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. బట్ సార్, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ టు కాన్సన్ట్రేట్ బోత్ అండి? మనకి ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ వస్తుంది కదా, ఇఫ్ యు ఆర్ ఎవ్రీవేర్ యు ఆర్ నోవేర్. ఫోకస్డ్ గా వెళ్తే చదువు వస్తుంది అని అంటారు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇస్ అ మాస్టర్ ఆఫ్ నన్ లాగా అది చేసి ఇది చేసి అది చేసి అది చేసి, ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ అ స్టూడెంట్ టు స్టే ఫోకస్డ్ అండ్ గెట్ ఆన్ హిస్ కెరియర్, సార్? Yeah, definitely అండి. When we say research, it is not in all the subjects, it is in the specific area. సో వాళ్ళ అకాడమిక్స్, క్లాస్ వర్క్స్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ లో. మాకు అకాడమిక్స్ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు క్లాసెస్ జరగగానే ఇమీడియట్ గా స్లిప్ టెస్ట్లు ఉంటాయి, ఎవ్రీ మంత్ అసైన్మెంట్స్ ఉంటాయి. సరే, స్కూలా కాలేజా సార్? రైట్. వెల్, స్కూల్లో కూడా ఇలా ఉండదేమో, అదే కదా. వి డూ అవర్ బెస్ట్ అండి. వాళ్ళని ఇక్కడే మనం ఈ 4 ఏళ్ళు గనక మొత్తం నేర్పించి పంపిస్తే దే విల్ రూల్ ద వరల్డ్. వాళ్ళు ఒక ప్రొఫెషనల్ వేలో తయారవ్వాలి అంటే ఇక్కడ కొంత కష్టపెట్టాలి. కానీ ఇది అందరికీ అన్నిట్లో కష్టం ఉండదండి. ఎవరికి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే ముందుకెళ్తారు. అండ్ అగైన్ అకాడమిక్స్ అవర్స్ లోనే ఇవన్నీ జరుగుతాయండి, ఇంటికి వెళ్ళి కూడా కాదు. ఇక్కడ క్లాస్ వర్క్ లోనే మా డివిజన్ ఉంటుంది. ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో, లైక్ మీరు ఇంటర్మీడియట్స్లో అక్కడెక్కడ చూస్తుంటారు, IIT బ్యాచ్ అని, క్రీమ్ బ్యాచ్ అని తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా మోర్ నాలెడ్జ్ ఇస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే రీసెర్చ్ ఫోకస్డ్ ఉంటారో, ఇలా ఐడియాస్ ఉంటాయో వాళ్ళందరికీ కాలేజ్ టైమింగ్స్లోనే సపరేట్ సెషన్స్, క్లాసెస్ జరుగుతాయండి. కాలేజ్ టైమింగ్స్లోనే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇంటికి వెళ్ళి 24/7 వాళ్ళు చదువుతూ ఉండాలి అలా ఉండదు. ఏదైనా కాలేజ్ టైమింగ్లోనే జరుగుతుంది. సార్, క్లాస్ రూమ్స్ గురించి చెప్పండి సార్. అంటే అసలు ప్రొఫెషనల్ కాలేజెస్లో క్లాసులే సరిగ్గా జరగవు, బంక్ కొట్టచ్చు, చెట్ల కింద కూర్చొని టైంపాస్ చేయొచ్చు, ఈ మెంటాలిటీలో ఉన్న మాకు నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రిక్ట్, యూనిట్ టెస్ట్ల దగ్గర నుంచి అసైన్మెంట్ల దగ్గర నుంచి స్లిప్ టెస్ట్ల వరకు ఏది మిస్ అవ్వకూడదు. మరి క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతుందా, ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ యువర్ క్లాస్ రూమ్స్? Well, first of all classes are equipped with digital facilities అండి, like either smart boards or projector. మొత్తం డిజిటల్ వేలో కనెక్ట్ అయి ఉంటాయి టు సేవ్ ఫ్యాకల్టీస్ టైం. మళ్ళీ బోర్డు మీద అన్ని బొమ్మలు గీయటాలు లేకపోతే రాయటాలు, అక్కడ టైం వేస్టేజ్ లేకుండా చేసాము. అండ్ అగైన్ ఈచ్ పీరియడ్ మేము 50 minutes ఉంటుంది. 50 minutes ఉందని 50 minutes ఎండ్ టు ఎండ్ టీచింగ్ ఉండదు మా దగ్గర. దాంట్లో ఓన్లీ 20 to 30 minutes మాత్రమే మెయిన్ టీచింగ్ ఉంటుంది. మిగతాదంతా పాతది రీఫ్రెష్ చేసుకోవటం, ఈ జరిగిన 20-30 minutes దాంట్లోనే క్వశ్చన్స్ అడగటం. అట్లీస్ట్ ఎవరైనా విద్యార్థి క్లాస్ వినకపోయినా నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్ దే విల్ గ్రాస్ప్ దట్ వన్. ఇలా మా టీచింగ్ మెథడాలజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇన్నోవేటివ్ వేలోనే ఉంటాయి. బట్ ద మెయిన్ గోల్ ఈస్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫోకస్ అండ్ లిసన్ ఇన్ ద క్లాస్ రూమ్. సో అంతే ఇంట్రెస్టింగ్ వేలో చేస్తాం. 50 నిమిషాల కంటిన్యూస్ క్లాస్ అయితే ఉండదు. ఓ 20 to 30 minutes క్లాస్ జరిగితే అందులో మళ్ళీ పాత రివైజ్ చేయడాలు, నెక్స్ట్ వాటి మీద ఫౌండేషన్ వేయడాలు, అంటే ఓవరాల్గా చాలా ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అని అయితే అర్థమవుతోంది. బాగుంది సార్. ఇదేదో చిన్నప్పుడు స్కూల్లో కూడా ఇట్లాగే చెప్తుంటే నిద్ర రాదు అండ్ సబ్జెక్ట్ బాగా రికలెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు ఎంతసేపు చదివేనా సార్ క్యాంపస్లో మనకి ఏమైనా కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయా? అసలు NECలో అలాంటివి ఉండవు అంటారా? లేదండి, చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్లబ్స్ ఉన్నాయి, వేరియస్ క్లబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ బట్టి ఒక రోబోటిక్ క్లబ్ అవ్వచ్చు, డాన్స్ క్లబ్ అవ్వచ్చు, యోగా క్లబ్ ఉంది, చాలా క్లబ్స్ ఉన్నాయండి. స్టడీ క్లబ్ ఉంటుంది, స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్లో జాయిన్ అయ్యి
ఎవ్రీ వీక్ 2 క్లబ్ అవర్స్ ఉంటాయి, అవి చూస్తుంటారు. ఇన్ అడిషన్ టు దట్ ఎవ్రీ వీక్ మాకు ఫ్రెక్టా డాన్స్ థెరపీ అని ఉంటుందండి. ఫ్రెక్టా అండ్ జూంబా మిక్స్. ఎవ్రీ స్టూడెంట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. మాకు సెమినార్ హాల్లో హైదరాబాద్ నుంచి ఒక మంచి టీం వస్తుంది. వావ్. ఎవ్రీ మంత్ వస్తారు. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా సెమినార్ హాల్స్లో జరుగుతుంది. స్టూడెంట్స్ దానికోసం వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు జరుగుద్దా. సరే, అది కూడా కాలేజ్ టైమింగ్స్ లోనే? కాలేజ్ టైమింగ్స్లోనే జరుగుతాయి. 2 periods తీసుకెళ్ళి వాళ్ళకి సెమినార్ హాల్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. ఇది ఎంత బాగుంది వినడానికి. ఏ కాలేజ్ లో కూడా వినలేదు సార్ ఈ ఫీచర్. అలాగే హ్యాకథాన్స్ చేస్తామండి. 48-hour హ్యాకథాన్ ఉంటుంది. ఆ హ్యాకథాన్ ఎలా ఉంటుందంటే, మీరు ఊటీకి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని వెకేషన్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇక్కడ 48-hour హ్యాకథాన్ ఉంటుంది. అంటే కొన్ని గంటలు కంటిన్యూస్ కోడింగ్ ఉంటుంది, ఈవినింగ్ రిఫ్రెష్ టైం ఉంటుంది, మ్యూజిక్ టైము, డాన్స్ టైము, క్యాంప్ ఫైర్ టైము, ఇలా డివైడ్ చేసి చాలా ఇన్నోవేటివ్గా అండ్ వాళ్ళకి ఎంటర్టైనింగ్ వేలో ఉంటాయి. నేను ఈ ఎనర్జీ ఈ స్పోర్టివ్నెస్ నేను ఎక్స్పెక్ట్. అంటే ఎంజాయ్ చేసిన వాడికి ఎన్ఈసీలో ఎంజాయ్ చేసినంత, Exactly. చదువుకునే వాడికి చదువుకున్నంత, Correct. సింపుల్ గా చెప్పాలంటే. Yes అండి.